జనరల్గా వైసీపీ పార్టీ 151 నుండి 11కి వచ్చింది. 11 స్థానాలు పరిమితం. గత అసలు ప్రతిపక్ష హోదా కూడా ఎందుకో మీరు మునిగిపోయినావా ఎక్కారేమో అనిపిస్తుంది. ఇదే మాట నేను ఇంక తిరిగి అంటే మీరు బాధపడతారేమో. వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందా అంటే 11 స్థానాలకు వచ్చేసిన పార్టీ మళ్ళీ 29లో అధికారంకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు 3 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు చంద్రబాబు నాయుడు. ఏం చేశాడు లెక్క చెప్పాలి కదా. అమరావతిలో మనకు పేరు బొమ్మలు చూపిస్తాం, ఆకాశ హార్దాలు అండర్ వాటర్ కానీ చూపిస్తాం. ఆడపోతే ఏం లేదు, టీ బంక్ లేదా కంపెనీస్ తీసుకొస్తున్నాడు సార్. ఏ కంపెనీ వచ్చి చెప్పినప్పుడు సార్ గూగుల్ డేటా సెంటర్ కాదు, నిన్ననే నాకు తెలిసి కాకినాడలో అమోనియా గ్రీన్ హబ్ అది ఆయన హయాంలో వచ్చినవి. అది జగన్ రెడ్డి చేసుకున్న అగ్రిమెంట్లు అన్నీ అవన్నీ. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర శంకుస్థాపన చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు 19లో అనుకుంటా. ఆయన కూడా ఫస్ట్ అసలు మొదట అతను 15,000 రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ పెట్టాడు. రోడ్డు వేసుకునే పరిస్థితి లేదట. మన ఎవరో చెప్తారు కదా, కూటమి ఎమ్మెల్యే అసలు ఎయిర్పోర్ట్ పోవడం కంటే విజయవాడ పోవడం బీచ్ మార్కెట్ చెప్తారు కదా. కియా తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు కాదంటారా? అది అసలు ఎప్పుడు అది ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు కాదు సార్, గతంలో 14 అప్పుడు. సరే అయితే నాగార్జున సాగర్ కట్టింది ఎవరు? కృష్ణా బ్యారేజ్ కట్టింది ఎవరు? పోలవరం ఇవన్నీ మళ్ళీ మాడుకో. ఈ జిల్లా చంద్రబాబు నాయుడు చేసిన మంచి ఉంది కనబడుతుంది. ఏముంది అక్కడ మాకి? సో మీరు ఇంత చెప్తున్నారు చంద్రబాబు నాయుడు, బట్ ప్రజలు క్వైట్ ఆపోజిట్ అసలు 164 స్థానాలు ఇచ్చారు. అదే తప్పేమంటే 45 లక్షల ఓట్లు 6 గంటల తర్వాత పోలైనాయి. సమాధానం చెప్పమను. మీరు కూడా బిలీవ్ చేస్తున్నారు ఈవీఎం? నాకు డౌట్ ఉంది. నాకు కూడా డౌట్ ఉంది. ఇదంతా మూక కదా, మూక ఓట్లు, మూక అదేమంటారు అంటే కూటమి కదా. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా 151 తెచ్చుకోవడం కదా. మరి ఎవరు గొప్ప వాళ్ళు అంటారు? నేను అంటే 151 తెచ్చుకోవడం గొప్పగా సార్, 11కు వచ్చేయడం డిఫరెంట్. 11 రాని 5 రాని ఈసారి 180 వస్తాయి. సింహం సింగిల్ అని డైలాగ్ చాలా వాడారు. సింహం సింగిల్ ఎవరు? నేను రాజకీయ నాయకుడు, సినిమా రైటర్ని కాదు, సినిమా స్క్రిప్ట్స్ అయ్యవాడిని కాదు. ఈ అంశం గురించి మాట్లాడితే మరి గతంలో వచ్చిన 151 ఆ ప్రస్తావన కూడా తీసుకో. 151 ఎలా వచ్చింది? 11 స్థానాలకి వైసీపీ పార్టీ పరిమితం అవడంలో జగన్ గారు తప్పిదం ఏం లేదు. ఈవీఎం తప్పిదం మీరు లేదంటే మీకు విలేకరులకు లక్షణం ఉంటుంది. ఎందుకంటే మీరు అనుకునే మాట మేము చెప్పాల్సి వస్తుంది. బట్ జగన్ గారు చేసిన తప్పిదాలు ఏం లేవంటారా? ఓడిపోవడానికి అంటే 11 స్థానాలకు రావడానికి శైలజనాథ్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయం గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ పెద్దగా మాట్లాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తే అనుకోను. నాట్ ఎ పొలిటీషియన్, బట్ డోంట్ వాంట్ కామెంట్ అని. అంటే నేను అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలోనూ అది ఏదైనా నేను 15 సంవత్సరాలు వైసీపీ పార్టీ అధికారానికే దూరం అని చెప్తా ఉంటారు. అట్లా అంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ సార్, వైఎస్ఆర్సీపీ పార్టీకి అద్దపాతాలని తొక్కేస్తా అన్నారు. అన్నాడు కానీ 11 స్థానాలకు వచ్చాయి కదా అన్నది వాళ్ళ. అతను చేగు వేరే దగ్గర మొదలు పెట్టారు. పాపం ఎక్కడ ఉన్నాడు నాకు కూడా తెలియదు, అతనికి కూడా తెలియదు. సో సనాతన ధర్మం ఎక్కడికన్నా పోర్లే కానీ పవన్ కళ్యాణ్ గారిని వదిలేసేయి పాపం. అంటే మీరు ఎలా అంటే అసలు కంప్లీట్ తీసి పారేస్తున్నట్టు మీరు అంటే నువ్వు అనుకుంటా ఉన్నావు. నేను ఉంటా అంటే నాకు చర్చలో ఇష్టం లేదు నేను చెప్తా ఉన్నాను. ఇంకొకటి అంటే వైసీపీ పార్టీలో చాలా మంది అంటే ఇప్పుడు కొడాలి నాను, రోజాను, చాలా మంది అంబటి రాంబాబు, వీళ్ళందరూ టార్గెటెడ్ పీపుల్ టార్గెటెడ్గా చేసే విమర్శలు చేసే వ్యక్తులు. ఎక్షన్ ఆఫ్ కొందరు లీడర్స్ టార్గెటెడ్గా బూతులు తిడుతూ, అలాంటి వాళ్ళు మీరు ఇమ్మడలేరేమో. అది 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 నీ సమస్య కాదు. ఫస్ట్ పాయింట్ దట్ నాట్ యువర్ ప్రాబ్లం. వాళ్ళతో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడి నీకు అపాయింట్ ఇప్పిస్తాను. అంటే వాళ్ళతో పాటు మీరు ప్రయాణం చేయాలి కదా. వాటెవర్ ఇట్ మే బి, జర్నీలో చాలా మంది వస్తారు, ఎవరు లక్షణం వాళ్ళు కలిగి ఉంటారు. కనుక ఈ సమస్య ఏదంటే నీ సమస్య, అది నీ సమస్య నా సమస్యగా మార్చద్దు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఓకే. సో వైసీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత సార్ జనరల్గా ఇప్పుడు మేము ఇది వరకు మొన్నటి వరకు కూడా విన్నది వైసీపీ పార్టీలో ఆ ఒక కోటరీ తప్పితే మిగతా వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉండదు అంటే.
ఇప్పుడు మీకు జాయిన్ అయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది వైసీపీ పార్టీ? నాకే అట్లా కోటరీ ఏం కనపడడం లేదు. అందరూ పని చేస్తాం, ఒక్కో పని చేస్తూ ఉన్నారు. అందరు ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారు వింటారు. పార్టీ నాయకుడిగా అధినాయకుడిగా ఆయన ఒక నిర్ణయం ప్రకటిస్తారు. అంతేగాని నాకు ఇక్కడ పెద్ద కోటరీ లాంటిది ఏం కనపడలేదు. యాజ్ యూజువల్గా మిగతా ప్రాంతాల్లో ఎట్లా పాలిటిక్స్ అట్లే పాలిటిక్స్ తప్పనిస్తే కోటరీ వాళ్ళంతా చుట్టుపక్కల ఉంటే ఇవన్నీ అబద్ధాలు. సో లిటిల్ బిట్ డెమోక్రటిక్ గానే ఫంక్షనింగ్ ఉంటుంది. ఇంపార్టెన్స్ ఉందా సార్? అంటే జనరల్గా మంత్రులకే గతంలో అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఇంపార్టెన్స్ అనేది ఏంటి అన్నది ఫస్ట్ ప్రశ్న. వాట్ ఈజ్ ఇంపార్టెన్స్? నా వరకు నేను ఇంకా 1 మంత్ 1 ఇయర్ కాలే, నెక్స్ట్ మంత్ అయితే 1 ఇయర్కి. ఇట్లా నేను ఎప్పుడు కూడా నా ఇంపార్టెన్స్ కానీ లేకపోతే నా గౌరవానికి కానీ ఏ స్థాయిలో కూడా భంగం కలగలేదు. సో నా మిగతా కూడా అట్లాగే ఉంటుంది అనుకుంటా ఉన్నాను. ఎందుకు ఇప్పుడు మీకు ఇంత డిలే ఎందుకైంది? 10 years ఎందుకు పట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ? అంటే నేను దాన్ని ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్. నేను బేసిక్గానే యాంటీ ఆర్ఎస్ఎస్ యాంటీ బీజేపీ పనిచేస్తాను. ఆ రోజుల్లో అసలు పనిచేయాల్సిన అవసరం వచ్చింది. సో దానికోసం నేను 10 ఏళ్ళు చేశాను నేను. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు అందామా లేకుంటే లోకల్ ఉన్న కండిషన్స్ని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అట్లాగే ప్రజల ఆస్తుల్ని అట్లాగే గవర్నమెంట్ సెక్టర్ని స్ట్రెంథెన్ చేయాలనుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. సో సహజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పనిచేయాల్సి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు మంచి స్థానము, మంచి ఇంపార్టెన్స్, లేకపోతే ఒక ఆల్రెడీ మీరు రాహుల్ గాంధీతోనే ఆ డైరెక్ట్ యాక్సెస్ ఉన్న పర్సన్ మీరు. ఇప్పుడు ఆ స్థాయి లేకపోతే ఆ లైన్ వదిలేసి ఇప్పుడు ఇలా రావడం అన్నది అంటే ఇందులో మనం అర్థం చేసుకునే అంశం ఏంటంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీతో నేను చాలా కాలం పనిచేశాను. రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశంలో జనం కోసం నిలబడతాయని నేను చేశాను. సో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 12 సంవత్సరం ఉంది. సో ఐ టుక్ ఎ డెసిషన్. జగన్తో కలిసి జగన్ రెడ్డి గారితో కలిసి పనిచేద్దామని డెసిషన్ తీసుకోవాలి. సో ఐఎమ్ డూయింగ్ మై జాబ్. ఇప్పుడు అంటే భవిష్యత్తు లేదనుకున్నారా ఇంకా కాంగ్రెస్ పార్టీ? ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్. ఇప్పుడు 10 ఏళ్ల కింద ఉన్న ఇప్పుడు కొద్ది పెద్ద మార్పులు ఏమి ఉండవు కదా. బట్ ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్. అన్నిటిని నేను చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పను కూడా. ఎందుకంటే నేను పార్టీలోంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నేను ఆ పార్టీ గురించి ఇంకేం మాట్లాడలేను. మాట్లాడడం కరెక్ట్ కూడా కాదు. సో జనరల్ గా బయటకు వచ్చేసి వాళ్ళు విమర్శలు చేసి వస్తారు కదా. పార్టీ కూడా ఏమైనా ఉంటే గుడ్ మెమరీస్, ఏమైనా గుడ్ మెమరీస్ ఉంటే చెప్పుకుంటాం, బ్యాడ్ మెమరీస్ ఉంటే అప్పుడు అనుకునే కరెక్టే కదా, బాధపడితే వదిలేస్తాం. తప్పనిస్తే అవన్నీ ఓపెన్ డయాస్ కాదు. ఒకసారి నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఇంక తప్పనిసరి పరిస్థితి వస్తే తప్పనిస్తే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే అంతేనా? లేకపోతే ప్రస్తుతం షర్మిల గారు కాంగ్రెస్ అవన్నీ ఏం లేదు. షర్మిల ఇమ్మీడియట్గా నాతో రాలేదు కదా. నా తర్వాత షర్మిల గారు రాలేదు. నా తర్వాత మరి రుద్రరాజు గారు వచ్చారు. సో నా తర్వాత మళ్ళీ వచ్చిన ఆమె షర్మిల. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమెను చూసాము తప్పనిస్తే ఇంకో అంశం దగ్గర ఏంది లేదు. బట్ అన్ని కారణాలు అన్ని చోట్ల అందరికీ చెప్పుకోవడం అవసరం లేదని నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో బాగానే ఉందా సార్? అంటే ఓకే, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ కంఫర్టబుల్, ఇబ్బంది లేదు నాకేం. అంటే వెళ్ళే ముందు మీరు ఏమన్నా అంటే 2-3 days ఏమన్నా ఆలోచించారా? మనకు జన్మనిచ్చింది, రాజకీయ జన్మనిచ్చింది, కూర్చున్నాం, అందరూ కూర్చున్నాం, మంత్రిగా అన్ని పదవులు చూసాను నేను ఆల్మోస్ట్. దాంట్లో పెద్ద ఇష్యూ ఏం లేదు. అందరూ కూర్చున్నాం, నేను నా అభిప్రాయం చెప్పాను, వదిలేయండి అని చెప్పా. లేదు, ఇంతకాలం నిజంగానే 20-25 ఏళ్ళు నాతో కలిసి అన్ని కష్టాలు అసలు ఏం లేకున్నా కష్టాలు పడి చేశారు. మళ్ళీ వాళ్ళు కోరినప్పుడు అట్లాగే నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో రీజనబుల్లీ గుడ్ డెసిషన్ వచ్చేసేసి వైఎస్ఆర్సీపీలో చేరడం. కాదు సార్, మధ్యలో ఇప్పుడు 19లో కావచ్చు, 24 అప్పుడు టీడీపీలో కూడా మీరు జాయిన్ అవుతారని చెప్పేసి చాలా న్యూస్, చాలా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల్లో చెల్లకపోతాయని వార్తలు వచ్చాయి. నేనే చూశాను. నా డెసిషన్ తీసుకున్నాను. మీరు టీడీపీలో మీరు ప్రయత్నాలు చేశారని, చంద్రబాబు నాయుడు గారిని కలిశారన్నది కూడా నేను ఈ క్వశ్చన్ చెప్పాలి. నేను ఏదైనా ఒకటి నాకు నచ్చకపోతే దాన్ని నేను ఖండిస్తాను. మొన్న వెనిజులా పైన అమెరికా దాడి నేను ఖండించాను. ఎవరు ఖండించలే, నేను ఖండించాను. అట్లాగే చంద్రబాబు నాయుడు జైలుకి పోయినప్పుడు పెద్ద ఆయన ముసలోడు పాపం పెద్ద ఆయన ఎత్తనేదని అట్లా స్పందించాం.
ఇప్పుడేమి చంద్రబాబు నాయుడుకు నాకు వ్యక్తిగతమైన విభేదాలు ఏం లేవు. పొలిటికల్గా ఇప్పుడు ఆయన బీజేపీతో ఉన్నాడు, మీరు కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ వ్యతిరేక. మరి ఇంకా దానికి నువ్వు ఆలోచన లేదు దీంట్లో. ఇప్పుడు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఆర్ఎస్ఎస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, దగ్గర కర్నూలు మెడికల్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్, బీజేపీలో ఫ్రెండ్స్ ఉన్నారు. సిద్ధాంత విభేదాలు వచ్చి స్పష్టంగా చెప్పేస్తాను నేను. అక్కడ ఇది కుదరదు, ఇది కాకపోవాలి, ఇది కాదు. మీకు ఆలోచన ఉండిందా టీడీపీలో జాయిన్ అవ్వాలని? అట్లే ప్రతి జనసేనలో చేరుతాను వార్తలు వచ్చినాయి, తర్వాత చాలా వార్తలు చూసాను నేను. కనుక అప్రోచ్ భాష చెప్పాల్సి వస్తే సపరేట్గా అప్రోచ్ అయిందంటూ ఎవరు లేరు, మనం మాట్లాడలేదు. పైగా ఎలక్షన్ల ముందు కంటే నాకు ఎలక్షన్ల ముందు పోవడం ఎక్కడికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది ఏదో అవకాశం ఉంటుంది. ఎలక్షన్ తర్వాత పోయి షుడ్ వర్క్ హార్డ్, పని చేద్దాం, పని చేసినాక మనకు కావాల్సి మనం క్లెయిమ్ చేద్దాం అనే బ్యాచ్ ఆలోచన నేను. సో అందుకనే ఎలక్షన్ల ముందు రాజు. ఎందుకు ఇప్పుడు వైసీపీలో మీరు జాయిన్ అవ్వడం అన్నది నిజంగా అంటే ఇప్పుడు జనరల్గా వైసీపీ పార్టీ 151 నుండి 11కి వచ్చేసింది, అంటే 11 స్థానాలు పరిమితమైంది, అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎందుకో మీరు మునిగిపోయేనావా ఎక్కారేమో అనిపిస్తుంది. ఏది ఇంత రాజకీయాలు అంటే, రాజకీయాలు ఎప్పుడు నావలు మునిగిపోవడం లాభం నష్టం ఉండదు. రాజకీయాలు అసలుకి మనం నమ్మిన విషయాల కోసం చేస్తాం, దాంతోపాటుగా మన విషయాలు ఉంటాయి. తప్పనిస్తే అసలుకి మనం ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, మంత్రి కావాలా, దీనికోసం రాజకీయం చేస్తే వేస్ట్. అది మనం ఏం చేయాలనుకుంటున్నాం మన దానికోసం రాజకీయం చేయాలి. కాబట్టి ఎవరైనా అట్లా కూడా పొరపాటు. ఎవరైనా సరే కేవలం అధికారం పదవి కోసం రాజకీయాలు చేస్తాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. దేనికోసం రాజకీయం, దేనికోసం అధికారం అనే కాన్సెప్ట్ ఉండాలి ఎవరికైనా కానీ. ఆ కాన్సెప్ట్ ఉన్న తరం మీద అలా ఆలోచించే వాళ్ళు ఎవరు సార్? ఇప్పుడు రాజకీయాల్లో వచ్చేదే డబ్బు సంపాదన, పదవి కోసమో లేకపోతే ఎమ్మెల్యే, ఎంపీ, ఇదే ఆలోచన. ఇదే మాట నేను ఇంకా తిరిగి అంటే మీరు బాధపడతారేమో. చాలా ఛానల్ చాలా మంది కూడా అదే పని చేస్తున్నారు కదా. ఒకప్పుడు న్యూస్ అనేది చాలా గొప్పగా ఉండేది, ఎవరిని విమర్శించడం లే. సో మారిన పరిస్థితుల్ని మనం ఎట్లా వచ్చాం, మనం ఎట్లా ఉన్నాం, అంతే మన ఆలోచన. అంతేగాని మనం ఇది మారినోళ్ళు కదా మనం ఎట్లా కుదరదు. అది ఎందుకంటే మా చదువు చెప్పిన అయ్యవార్లు కానీ మా గ్రోనప్ కానీ మేము చేసింది కానీ డిఫరెంట్. దీంట్లోకి మేము అడ్జస్ట్ కాలేము, ఆ యాంగిల్లో పోతే అడ్జస్ట్ కాదు, దేనికి పనికిరాం మేము. ఎందుకంటే మాకు అది రాదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి సంగతి తెలుస్తాం, బూతులు మాట్లాడడం ఇవన్నీ రావు ఆఖరికి. మీరు వీటికి దూరం. అట్లా కాదు, మా తరంలో తక్కువ అవన్నీ తక్కువ. కాబట్టి పాలిటిక్స్ అనేది ఏదో దానికోసం చేస్తాం. ఉదాహరణకి నేను రాజ్యాధికారం ఉంటే ఎట్లుంటే మనం ఏమైనా చేయొచ్చా అని చూశాను. నేను అని రాజకీయాల్లోకి వచ్చాను. నేనేం డాక్టర్, ఫిజిషియన్, నేనేం కదా. మా అమ్మ నాన్న కష్టపడి చదివించారు నన్ను. కానీ చూద్దాం అనుకున్నాం. అవును, డెఫినెట్గానే రాజ్యాధికారంలో ఉంటే కొన్ని పనులు చేయొచ్చు, 100% చేయొచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. బట్ అక్కడ కూడా నీ ప్రయారిటీస్ ఉంటాయి. డబ్బులు సంపాదనే ప్రయారిటీస్ అంటే మళ్ళీ చూస్తున్నాం పొలిటీషియన్లని అక్కడ పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టుకున్నారు, ఏదేదో వింటుంటాం. అటువంటివి మాత్రం వినేవాళ్ళం కాదు కనీసం. కాబట్టి డిఫరెంట్ బుక్స్ ఇది. దీని కనుక దానికి పెద్ద మనం చర్చించే అవసరం లేదు. ఎందుకంటే అది మంది కాదు, మంది కాని దాని గురించి మనం ఎందుకు ఆలోచించి మనం ఎట్లున్నా అనుకో అట్లుందాం. కాకపోతే మోడర్న్ మనం ఇంకొక కాలంలోకి ప్రవేశించినప్పుడు దాన్ని కొద్దిగా గమనించుకుంటూ పోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మీకు జగన్ గారితో రిలేషన్ ఎలా ఉంది సార్? అంటే ఈవెన్ అంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్ రెడ్డి గారితో నాకు హ్యావ్ మై ఓన్ రిలేషన్స్. అట్లాగని రెగ్యులర్గా రోజు మా రిలేషన్స్ నాకు ఎప్పుడు అంతకుముందు ఎప్పుడు లేవు. బట్ మా లీడర్గా అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మా లీడర్గా మేము యాక్సెప్ట్ చేసి మేము తిరిగాము. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి డిమైజ్ తర్వాత. సో జగన్మోహన్ రెడ్డి గారితో నాకు హెల్తీ సంబంధాలే ఉంటాయి. అట్లాగని రోజు వారం మంత్కి నేను మాట్లాడుకునేదే ఉండదు. ఇప్పుడు అతను మా నాయకుడు, అంతకుముందు మా నాయకుని కొడుకు కనుక మా నాయకునితో మాకు అవసరం వచ్చినా మాట్లాడుతుంటాం. ఓకే. అంటే ఇప్పుడు నేను అంటుంది సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందా? అంటే 11 స్థానాలకు వచ్చేసిన పార్టీ మళ్ళీ 29లో అధికారంకి వచ్చే అవకాశం ఉందా? నేను చెప్తున్నా 100%. ఈ 2 years కాకముందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం ఆఖరికి డిమారలైజ్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఒక్క విషయంలో కాదు, ఏ రంగం ముట్టుకున్నా దే డిమారలైజ్డ్. ఉరకనే మాట్లాడుతుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడంటే ఏంది లేదు. ఆయన కొత్తగా ఏం చేయలేదు సార్. అంటే ఏం చేయలేదు, అట్లా కాదు. నీకు ఏం చేశారనుకున్నా నువ్వు చెప్తే నాకు నేను చెప్తాను, ఏం చేయలేదని చెప్తాను. ఇచ్చిన హామీలు నెరవేర్చారని లేదా? ఏది ఎక్కడ చేశారు? సూపర్ 6 సూపర్ సక్సెస్ అని కర్నూలులో మీటింగ్ పెట్టారు. దాందేముందులే, జిఎస్టీ కూడా తగ్గించడానికి మీటింగ్ పెట్టినారు.
నరేంద్ర మోడీని పిలిపించి 100 కోట్లు ఖర్చు పెట్టారు. వచ్చింది లేదు, పోయింది లేదు. ఇప్పుడు దూరం ఎందుకు 50 ఏళ్ళ పై వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తున్నారు. మీరు రోడ్లు అడగండి 50 వేలు అందరినీ ఎంతమంది పెన్షన్ వస్తుందో. 15,000 అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది అంతమందికి ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇస్తున్నారు కదా సార్, అమ్మఒడి అందరికి ఇవ్వడం లేదు కదా, అందరికి ఇవ్వడం లేదు కదా. సిలిండర్ ఫ్రీ బస్ దాంట్లో అది సూపర్ 6 లో ఉన్న విషయమే. కానీ ఫ్రీ బస్ లో మన అవసరం వచ్చినా మన టికెట్లు క్యాన్సిల్ చేశారు కదా. నేను ఏమంటా అంటే ఏం చెప్పాము అవన్నీ కూడా ప్రొడక్టివ్గా ఉంటున్నాయా లేదన్న సమస్య ఆఖరికి. ఇప్పుడు 3 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు చంద్రబాబు నాయుడు. ఏం చేశాడు లెక్క చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం తన టర్మ్లో 3 చిల్లర తెచ్చాడు. 3 లక్షలు 3 లక్షలు ఏంటి సార్, 10 లక్షలు అంటారు, 14 లక్షలు కూడా అన్నారు కదా. అందుకు మీరు కావాలంటే అసెంబ్లీ రికార్డ్స్ తీసుకోండి. పాపం ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట వాళ్ళు చెప్పిన మాట అంతా 3 ఎందుకు దాన్ని అక్కడ కొట్టినా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అప్పు జగన్ రెడ్డి రెజ్యూమ్ అని కొడితే వచ్చేస్తుంది. అదేమి దాచిపెట్టుకునే వ్యవహారం కాదు, గవర్నమెంట్ అప్పులు అవి. దాంట్లో 2,70,000 దాకా ఆఖరికి 70,000 కోట్ల వరకు ఆఖరికి అవన్నీ జనం పంచాడు. లెక్కలు ఉన్నాయి, ఆధార్ నంబర్లు సార్ లెక్కలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, ఆ మాటలు జనం నమ్మే ప్రయత్నం చేస్తాడు ఆయన ఆఖరికి. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఉంది, అమరావతిలో మనకు ప్రతి బొమ్మలు చూపిస్తాడు. ఆకాశ హార్మ్యాలు కింద అండర్ వాటర్ కానీ చూపిస్తాడు. ఆడపోతే ఏం లేదు, టీ బంక్ లేదు. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ జరగట్లేదా? పోయి చూసిరా, నీళ్ళ మధ్యలో తేలుతుంది అది. బహుశా ఈ ప్రపంచంలో నిరంతరం వచ్చే నీళ్ళు కొట్టే ప్రాంతం ఏదంటే అదే రాజధాని. నీళ్ళు తెచ్చుకునే ప్రాంతాలను చూసినాం మనం, కానీ నీళ్ళు కొట్టేసే ప్రాంతాలను చూస్తూ ఉన్నాం. సో ఏమైనా బాబు గారు ఒక ప్రచారం తప్పనిస్తే లా అండ్ ఆర్డర్లో ఈజ్ ఫెయిల్డ్, అట్లాగే జనం యొక్క కొనుగోలు శక్తి పెరగడంలో ఫెయిల్డ్. తర్వాత 10th క్లాస్ పరీక్షలు కూడా సరిగ్గా పెట్టలేని కాలం. వీళ్ళు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే రాసుకుని చాలా కష్టం. ఎందుకంటే ఏ రంగంలో నేను చేసిన అతను ఒక బిల్డింగ్ కట్టాడా, ఒక కాలేజ్ పెట్టాడా, కంపెనీస్ తీసుకొస్తున్నాడు కదా సార్. ఏ కంపెనీ వచ్చి చెప్పిన ఒకసారి గూగుల్ డేటా సెంటర్ కావచ్చు. నిన్ననే నాకు తెలిసి కాకినాడలో అమోనియా గ్రీన్ హబ్ ఆయన హయాంలో వచ్చినవే కదా. అది జగన్ రెడ్డి చేసుకున్న అగ్రిమెంట్లు అన్ని అవన్నీ గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ బిజినెస్ కాదు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బిజినెస్. సో దాంట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర శంకుస్థాపన చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు 19లో అనుకుంటా, ఆయన కూడా ఫస్ట్ అసలు మొదట అతను 15,000 రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ పెట్టాడు. మళ్ళీ 2700కి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రాక్టికల్ చేశారు. రోడ్డు వేసుకునే పరిస్థితి లేదట. మన ఎవరో చెప్తారు కదా, కూటమి ఎమ్మెల్యే అసలు ఎయిర్పోర్ట్ పోవడం కంటే విజయవాడ పోవడం బీచ్ మాకేం చెప్తాడు కదా. సో ఇవన్నీ ఆయన చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి దావో ఎక్కడో పోయించారు కదా మొన్న పెట్టుబడులకి. ఏం చెప్పారు? పెట్టుబడుల కోసం కాదు, ప్రచారం కోసం పోయినాం, బ్రాండ్ డెవలప్మెంట్ చెప్పుకుంటూ ఉంటారు అంతే. దాన్ని ప్రాక్టికల్గా ఈ జిల్లా ఉంది, ఈ జిల్లాకి ఏమొచ్చింది? ఇప్పుడు కియా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదంటారా? అది ఆయనకి అసలు ఎప్పుడు అది ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు కాదు సార్, గతంలో 14 అప్పుడు. సరే అయితే నాగార్జున సాగర్ కట్టింది ఎవరు? కృష్ణా బ్యారేజ్ కట్టింది ఎవరు? పోలవరం, ఇవన్నీ మళ్ళీ మాడుకోవాలి. ఈ జిల్లా చంద్రబాబు నాయుడు చేసిన మంచి ఉంది కనబడుతుంది. ఏముంది అక్కడ? మాకి వల్ల లాభం లేదంటారా? నీ సొంత జిల్లా ఏది? అనంతపురమే. అనంతపురంలో పోయి చూసిరా, ఏ ఉద్యోగాలు జిల్లా వాళ్ళు చేస్తా ఉన్నారు, ఏ ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీలు చేస్తా ఉన్నారు, ఏ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎవరు చేస్తారు చూసాడు పోయాడు ఒకసారి. ల్యాండ్ ఎంత ఇచ్చినాం, ల్యాండ్ చదువుకు డబ్బులు ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, కరెంటుకు ఏదో కన్సెషన్ ఏదో ఉన్నట్లుంది. కానీ కియా ఫ్యాక్టరీ వచ్చింది, నేను హ్యాపీ. ఎందుకంటే సంథింగ్ ఇస్ డూయింగ్. అంతేగాని కియా ఫ్యాక్టరీనే మా జిల్లా కాదు. మా జిల్లాకు కావాల్సింది నీళ్లు, ఆంధ్ర జిల్లాకు కావాల్సింది నీళ్లు. ఆ విషయం మాడకుండా మీతో అన్ని విషయాలు మాట్లాడుతుంటాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి ఎక్కువ అనుకోబాక. అతని పట్టిసీమ ద్వారా నీళ్లు కూడా అందించినట్టు. అదే మా జిల్లా మొత్తం మునిగిపోయింది, ఆంధ్ర జిల్లా అంతా మునిగిపోయింది ఆయన పంపించిన నీళ్ళకి. ఆంధ్రనీవాకి 2 సార్లు మన ఎక్కడో వింటా ఉన్నా. ఆంధ్రనీవా నేనే రాళ్ళేసాను, ఆయన రాళ్ళేసింది వాస్తవం. 40 టీఎంసీల ఇరిగేషన్ ప్రాజెక్ట్ని 5 టీఎంసీల డ్రింకింగ్ వాటర్ స్కీమ్గా మార్చి ఆ ఒడ్డుపల్లి దగ్గర ఉరవకొండలో 2 సార్లు ఆయన శంకుస్థాపన చేశాడు. కానీ దాన్ని ఇచ్చింది రాజశేఖర ఫాలోవర్స్ అంతా తెచ్చారు దాన్ని ఆఖరికి. లేదా అని చెప్పుకుంటూ ఉంటాడు. కుప్పం దాకా నీళ్ళు తీసిపోయారని. కుప్పానికి ఆల్రెడీ నీళ్ళు పంపించున్నారు. కాబట్టి అతని దృష్టిలో ఉన్న చెప్పుకొని ఎవరు ఏమనుకున్నా పట్టించుకోడు. అది చెప్తూ ఉంటాడు, ఆ జనాలు వింటూ ఉండాలి. అంతేగాని ఇంకా దాంట్లో ఏముండదు.
సో మీరు ఇంత చెప్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గురించి, బట్ ప్రజలు క్వైట్ ఆపోజిట్ అసలు 164 స్థానాలు ఇచ్చారు కూటమి. దాన్ని ఏముంది, తప్పేముంది అంటే దాంట్లో? నమ్మారు కదా చంద్రబాబు నాయుడు గారు, నమ్మారు కదా. 45 లక్షల ఓట్లు 6 గంటల తర్వాత పోలైనాయి. సమాధానం చెప్పమను. సో మీరు కూడా బిలీవ్ చేస్తున్నారు ఈవీఎం నాకు డౌట్ ఉంది. నాకు కూడా డౌట్ ఉంది. జనం డౌట్ పడతా ఉన్నారు. 160, 170, 150, 151 సింగిల్గా ఇదంతా మూక కదా, మూక ఓట్లు, మూక అదేమంటారు అంటే కూటమి కదా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సింగిల్గా 151 అంతా తెచ్చుకోవడం కదా. మరి ఎవరు గొప్ప వాళ్ళు అంటారు? నేను అంటే 151 తెచ్చుకోవడం గొప్పగా సార్, 11కు వచ్చేయడం డిఫరెంట్. ఏం 11 రాని 5 రాని, ఈసారి 180 వస్తాయి. ఇదిగా సమస్య. కొత్తగా 170 వస్తాయి అనుకోవచ్చు. డీలిమిటేషన్ అయితే 180 వస్తాయి అనుకోవచ్చు. అది కాదు నేను చెప్పేది. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడుకి ఏమైనా లక్షల ఓట్లు వచ్చాయా? అంతకుముందు ఏమైనా లక్షలు ఏమైనా మేరలు మిస్ అయిందా? అతనికి 20-30 సీట్లు వచ్చాయి అంతే కదా. మరి ఇక్కడ ఇంత అనుమానాలు ఉన్న ఎలక్షన్ మీద, అసలు ఎలక్షన్ మీదే అనుమానం ఉన్నప్పుడు మరి అతను గుంపు కదా పాపం. సింహం సింగిల్ అని డైలాగ్ సింహం సింగిల్ ఎవరు? నేను రాజకీయ నాయకుడిని, నేను సినిమా రైటర్ని కాదు, సినిమా స్క్రిప్ట్స్ అయ్యేవాడిని కాదు. నేను పాలిటిక్స్లో ఈ రోజున ఓటింగ్ పర్సెంట్ ఏమైనా తగ్గిందా? ఓటింగ్ పర్సెంట్, హైయెస్ట్ ఓటింగ్ పర్సెంట్ ఇప్పటికి ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి 40%. అదంతా జనసేన, బీజేపీ, తర్వాత బీజేపీ అంటే మోడీ కదా. జనసేన, బీజేపీ, మోడీ, చంద్రబాబు ఓట్లు కలిస్తే అవి ఎవరి కాళ్ళు వస్తే మళ్ళీ దగ్గరలో కూడా ఉండరు. దగ్గరగా వస్తే అందుకే వాళ్ళు మాట కూడా చెప్తారు, మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 100 ఏళ్ళు కలిసి ఉంటాం, అబ్బో విడిపోతే కష్టం అని. అంటే వాళ్ళ బలం వాళ్ళది కాదు. అందరూ కలవడం వల్ల వచ్చిన బలం అయితే అయిండొచ్చు. కానీ ఇప్పటికీ నాకు 45 లక్షల ఓట్లపై నాకు ఎవరు సమాధానం చెప్పడం లేదు. సో ఇప్పటికీ మీకు ఆ డౌట్స్ అనే ఎందుకు అంటే ఈ అంశం గురించి మాట్లాడితే మరి గతంలో వచ్చిన 151 ఆ ప్రస్తావన కూడా తీసుకో. 151 ఎలా వచ్చాయి? మేడ్ ఎంక్వైరీ, గుడ్ ఎంక్వైరీ. ఒక వారంలో వివిప్యాట్లకు తగలబెట్టేశారు. ఇక్కడ ఏం అవసరం వచ్చింది? ఒక వారంలోనూ 10 రోజుల్లో మొత్తం మీద 2 రోజులు అంటించేశారు వివిప్యాట్లన్నీ. మరి ఏం అవసరం వచ్చింది? మేము అడుగుతా ఉన్నాం 6 గంటల తర్వాత ఈ 45 లక్షల ఓట్లు ఎట్లా వచ్చి అడుగుతా ఉన్నాం మేము. చెప్పు ఎట్లా వచ్చినాయో. విజువల్స్ చూపి, ఇదిగో 175 కాన్స్టిట్యున్సీల్లో ఇన్ని బూతుల్లో, ఇదిగో 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి 12 గంటల వరకు ఇదో బార్లు చూపించు. ఏం మాడకుండా ఊరికి తప్పించుకుని లేదు మమ్మల్ని నమ్మండి, మేమంతా నిజాయితీ పరులు అని చెప్పుకుంటూ పోతుంటే కుదరదు. సో నేను అంటున్నా, ఈ 11 స్థానాలకి వైసీపీ పార్టీ పరిమితం అవడంలో జగన్ గారు తప్పిదం ఏం లేదు. ఈవీఎం మీరు లేదంటే మీకు విలేకరులకు లక్షణం ఉంటుంది. ఎందుకంటే మీరు అనుకునే మాట మేము చెప్పాల్సి వస్తుంది. దానికోసం అట్లా కాదు, దాన్ని మీరు తిప్పి మాట్లాడుతుంటారు. నేను చెప్పేది ఒకటే, 40% ఓటింగ్ ఉన్న వాళ్ళం. చంద్రబాబు నాయుడు 40% ఓటింగ్ లేదు, మాకే ఉంది 40% ఓటింగ్ ఉంది. ఈరోజు 11 సీట్లు వచ్చాయంటే మాకు అనుమానం ఉంది. ఎందుకంటే మేము ఖచ్చితంగా గెలుస్తామనుకునే సీట్లు కూడా లేక ఖచ్చితంగా ఉన్న ఊర్లు, అంటే ఇంకా ఎవరు లేని ఊర్లు, అసలుకి మేము 10 ఓట్లు వేసినామా మా ఫ్యామిలీ అంటే ఒక ఓటు వచ్చిన ఊరు చూసాం మనం. కాబట్టి చివరికి మహారాష్ట్రలో అయితే ఊర్లో కొట్టబోయారు, మా ఓట్లు ఏమైనాయని. సో ఈరోజు అనుమానం ఉంది. అనుమానం కూడా 6 గంటల తర్వాత 40 లక్షల ఓట్లు పోలేరు. మీరు వాళ్ళు లెక్క చెప్తా ఉన్నారు. పైగా ఎలక్షన్లు అయిపోతే కరెక్ట్ మిషనే కదా. ఎలక్షన్లు అయినాక చెప్పే మాటకి 4 రోజుల తర్వాత చెప్పే సఖికి తేడా వస్తూ ఉంది. ఇవన్నీ అనుమానాలు కదా. ఇప్పుడు బ్యాంక్ ఉంది, బ్యాంకులో ఇప్పుడు నీ అకౌంట్ ఎంతో 1000 రూపాయలు ఉంటుంది. మళ్ళీ గంట తర్వాత నువ్వు దాంట్లో పైసలు లేకుండా పోతే 1010 రూపాయలు కాదు కదా. నువ్వు కూడా ఒప్పుకోవు కదా. లేక అట్లా కాకుండా 950 అయింది అనుకో, ఒప్పుకుంటావా నువ్వేమన్నా? నా 50 అడగవా? సేమ్. సో ఎందుకు అంటే నేను అంటాను సార్, అంటే సరే ఈవీఎం మీకు అనుమానాలు ఉండొచ్చు, బట్ జగన్ గారు చేసిన తప్పిదాలు ఏం లేవంటారా? ఒక్కటి జనం కోసం అంటే ఓడిపోవడానికి, అంటే 11 స్థానాలకు రావడానికి శైలజనాథ్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ నేను అది ఇప్పుడు ఆలోచించలేదు. బికాజ్ దట్ ఇస్ నాట్ మై జాబ్ ఆన్ దట్ డే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు అనుకూలంగా ఉండడంలో నా పాత్ర ఏంటి, నేనేం చేయగలను? ఎందుకంటే నాట్ ఓన్లీ ఓట్ సీట్, నేనైతే ఓటు సీట్ దీంట్లో ఉండేవాడిని కాదు. ఐ హ్యావ్ మై ఓన్ థింగ్స్. నా ఉదాహరణకి సర్ వచ్చింది, నేను సర్ను వ్యతిరేకిస్తాను. సర్కు వస్తే ముఖ్యంగా దళిత్స్, ఆదివాసీస్ దెబ్బతినిపోతారు.
ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోలేరు. వాళ్ళ దగ్గర ఏందుంటాయి, మీ ఓట్లు పీకేస్తామని చెప్తారు. మళ్ళీ ఓటే గది దేశంలో హక్కు. మళ్ళీ ఆ అసలు హక్కునే ఆఖరికి చేసే పరిస్థితి నేను వ్యతిరేకిస్తాను నేను ఆఖరికి. కనుక ఆ తర్వాత నేను ఇప్పుడు చెప్పాను వెనుజులా ఇష్యూ, ఐ వోంట్ లైక్ ఇట్. నేనేం మాట్లాడుతున్నా ఆ విషయాన్ని. అట్లాగే ఇప్పుడు ఎస్సీలపై జరిగే దాడులకి సంబడి షుడ్ ప్రొటెక్ట్ హూ. ఎందుకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ జిల్లాలో, అంటే ఉమ్మడి జిల్లా సత్యసాయి జిల్లాలో ప్రస్తుతానికి ఏంది ఏడుగుర్రాలపల్లి అని ఒక ఊరు ఉంది. ఏడుగుర్రాలపల్లిలో 14 ఏళ్ళ అమ్మాయిని 2 సంవత్సరాలుగా వాళ్ళు దాన్ని వాడేసి రేప్ చేసి ఆ అమ్మాయి కడుపుతో కూడా వచ్చింది. ఒక్కరు పోయారా? ఫ్రమ్ సీఎం టు ఎమ్మెల్యేస్, హోమ్ మినిస్టర్ కూడా అట్లా ఆపోయి అట్లా వాళ్ళకి కనబడకుండా వెళ్ళిపోయింది కదా. వాట్ దిస్ ఆల్ దిస్ ఇండికేట్స్. కానీ ఇవన్నిటి గురించి రాజకీయాలు చేస్తాం. అంటే నేను అంటుంది ఓటమికి మీరు రీజన్స్ చెప్పాలంటే మీరేం చెప్తారు? నా దగ్గర ఏం లేదు, నా దగ్గర నేను ఆలోచించలేదు, ఆలోచించలేదు. ఇంకొకటి, ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయం గురించి మీరేమంటారు? నేను పవన్ కళ్యాణ్ పెద్దగా మాట్లాడను. ఎందుకని? ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తాను అనుకోను. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. బట్ ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ హిమ్, దట్ ఈస్ సింపుల్. ఎందుకంటే అబ్బాయి అట్లా ఉంటాడు. డిప్యూటీ సీఎం ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు కాక డిప్యూటీ సీఎం కావచ్చు. ఎందుకంటే ఇంకా సీఎం అయ్యే అవకాశం లే. ఎందుకంటే 15 సంవత్సరాలు పాపం చంద్రబాబుని సీఎం చేస్తానని ఓపెన్గా ప్రకటించాడు. సో చిరంజీవి తమ్ముడు, చూద్దాం, అవసరం వస్తే మాట్లాడదాం ఆయన గురించి చెప్పాడు. అంటే నేను అంటుంది పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలోనూ ఒక మాట, అది ఏదైనా నేను 15 సంవత్సరాలు వైసీపీ పార్టీ అధికారానికే దూరం అని. చాలా మంది అట్లే మారుతారు. ఇప్పుడు చంద్రబాబు 1947 లెక్కేస్తాడు. 1947 దాకా నేను ఏదో చేస్తా అంటున్నాడు. అక్కడికి 1947 అదే 2047కి మరి కనుక చెప్తా ఉంటారు, అట్లా వింటూ ఉండాలి. అంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ సార్, వైఎస్ఆర్సీపీ పార్టీకి అద్దపాతాలని తొక్కేస్తా అన్నారు. అన్నట్టుగానే 11 స్థానాలకు వచ్చాయి కదా అన్నది వాళ్ళ స్ట్రాంగ్ గా చెప్పుకుంటారు. నేను ఒక విషయం, ఎందుకంటే ఆయన ఏమైనా చెప్పుకొని అతని బలం ఏందో అతనికి తెలుసు. 21 స్థానాలు వచ్చాయి. ఏంది 2 చోట్ల ఓడిపోయినాడు కదా పాపం అతను అప్పుడు గతం. కానీ లాస్ట్ ఎలక్షన్స్ మీకు అర్థం కాని అంశం ఏంటంటే మీరు గుంపు నేసుకుని మాట్లాడుతున్నారు. వాడు కూటమి నాయకుడిగా మాట్లాడండి, మన సమాధానం చెప్తాను. ఏదన్నా కూటమి నాయకుడిగా అంటే చెప్తా, ముందు ఆ కూటమి బయటకు వచ్చి మాట్లాడమని చెప్పు. ఇవన్నీ కనుక అతని చేగువేర దగ్గర మొదలుపెట్టారు. పాపం ఎక్కువ ఉన్నాడు, నాకు కూడా తెలియదు, అతనికి కూడా తెలియదు. సో సనాతన ధర్మం ఎక్కడన్నా పోర్లే, కానీ సనాతన ధర్మాలు అది పెద్ద డిస్కషన్. అది దిస్ ఇస్ నాట్. పవన్ కళ్యాణ్ గారిని వదిలేసేయి పాపం. మళ్ళీ అంటే మీరు ఎలా అంటే అసలు కంప్లీట్ తీసి పారేస్తున్నట్టు మీరు అంటున్నారు. నువ్వు అనుకుంటా ఉన్నావు, నేను ఉంటున్నా అంటే నాకు చర్చించడం ఇష్టం లేదు నేను చెప్తా ఉన్నాను. అదేం లేదు కాబట్టి చర్చించే అవసరం లేదని చెప్తా ఉన్నాను. సో పవన్ కళ్యాణ్ ఈజ్ నథింగ్ ఇన్ పాలిటిక్స్ అని నువ్వు అనుకుంటా ఉన్నావు. అది నీ స్టేట్మెంట్, అది మై స్టేట్మెంట్. మీ స్టేట్మెంట్ కాదు ఆ స్టేట్మెంట్. అంటే నేను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అంటే నేను అవసరం లేదు అనుకుంటున్నా. నేను ఏం మాట్లాడమంటావు, ఏముందని మాట్లాడమంటావు? చాలా ప్రామిస్ ఉన్నా, అన్ని మాట్లాడాలి అని చేసే శక్తి ఉందో లేదు నాకు కూడా తెలియదు. కాబట్టి చూద్దాం, ఇంకా 2 నాలుగు తర్వాత మాట్లాడదాం. ఇంకొకటి అంటే వైసీపీ పార్టీలో చాలా మంది, అంటే ఇప్పుడు కోడాల నాను, రోజాను, ఈ చాలా మంది అంబటి రాంబాబు, పేర్ని నాని, వీళ్ళందరూ పీపుల్ టార్గెటెడ్గా చేసే విమర్శలు చేసే వ్యక్తులు వీళ్ళు. లైక్ ఇప్పుడు రోజా గారేమో నిరంతరం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద విడిచిపడుతుంటారు. అంటే ఒక సెక్షన్ ఆఫ్ కొందరు లీడర్స్ టార్గెటెడ్గా బూతులు తిడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో మీరు ఇమ్మడలేరేమో. అది 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 నీ సమస్య కాదు. ఫస్ట్ పాయింట్, దట్ ఇస్ నాట్ యువర్ ప్రాబ్లం. వాళ్ళతో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడి నీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. అంటే వాళ్ళతో పాటు మీరు ప్రయాణం చేయాలి కదా. ఇప్పుడు వాటెవర్ ఇట్ మే బి, జర్నీలో చాలా మంది వస్తారు. ఎవరి లక్షణం వాళ్ళు కలిగి ఉంటారు. ఎవరి లక్షణాన్ని జడ్జ్ చేసే ఓపిక నాకు లేదు. కనుక ఈ సమస్య ఏదంటే నీ సమస్య, అది నీ సమస్య నా సమస్యగా మార్చొద్దు. నా సమస్య కాదు, జనరల్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాటెవర్ ఇట్ మే బి. అంటే నువ్వు నా ముందు కూర్చున్నావు కాబట్టి నువ్వు అన్నా నేను. కాబట్టి నువ్వు నాతో మాడుతున్నావు కదా, ఏం గాల్లో మాట్లాడలే కదా, కాబట్టి నువ్వు అంటే పర్సానిఫైయింగ్ ద ఇష్యూ. కనుక నీకు అంత అవసరమైతే నువ్వు చెప్పిన పేర్లంటి కోసం మాట్లాడతా. ఆ పిల్లోడు వస్తాడు, మా నాయకు కొద్దిగా మాట్లాడండి అని, దెన్ యూ టేక్ ద ఆన్సర్ ఫ్రమ్ దెమ్. ఓకే.
అంటే నేను అంటే ఫిట్ ఆన్ అవుతారా మీరు అన్నది నా పాయింట్ సార్. ఫిట్ ఆన్ రాజకీయాల్లో నేను చెప్పాను కదా, రాజకీయాలు అనేది అనేక అంశాలు అనేక యాంగిల్స్లో ఉంటుంది, దానికి అనేకమైన ఫేస్ ఉంటుంది దానికి. సో నేను అనుకున్నాను రాజకీయాలు దానికోసం చేస్తాను. రాజకీయాల్లో నేనైతే ఏం చేస్తాను, ఉదాహరణకి నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసేలో గోడ మీద రాసేవాడిని నాణ్యమైన పుస్తకాలు ఇవ్వాలి అని. నేను మంత్రి అయితేనే కలర్ 80 GSM పేపర్ ప్రింట్ చేసి ఇచ్చాను. విద్యాశాఖ మంత్రి చాలా మార్పులు చేశారు. సకాలంలో బుక్కులు ఇవ్వాలి. నేను ఇంకా 1 వీక్ ముందే అన్ని ఊర్లోకి బుక్కులు పంపించాను, ఇంక్లూడింగ్ ఒరిస్సా. అక్కడ తెలుగు వాళ్ళకి కొన్ని బుక్కులు పంపించాను. ఆ తర్వాత కస్తూర్బా స్కూల్ స్కీమ్ వచ్చింది. నేను ఇంక దాని మీద దృష్టాంతం పెట్టి 800 పైన కట్టాను. సో దట్ అట్లుంటాయి. ఇప్పుడు కూడా నా ప్రయారిటీ హెల్త్ అండ్ ఎడ్యుకేషనే. ఎందుకంటే హెల్త్ అనేది అవసరం, ఎడ్యుకేషన్ మనిషిని పైకి తీసుకెళ్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన నమ్మిన నేను. కనుక చదువుకు నేను ప్రయారిటీ ఇస్తాను. అసలు ఇంగ్లీష్ మీడియం గురించి చెప్పాల్సి వచ్చిన రోజున ఇప్పుడు అంటున్నారు, కానీ నేను 1వ క్లాస్కి ఇంగ్లీష్ బుక్ పెట్టా. చాలా మంది గొడవ పెట్టారు నాతో, 1వ క్లాస్ ఇంగ్లీష్ మీడియం పెడితే ఎట్లా అసలు ట్రైనింగ్ అంటే ఏ ఫర్ యాపిల్ అని మీ పిల్లకాయలు అనాలి, ఏరోప్లేన్ అని మీ పిల్లకాయలు, మా పిల్లలు ఈమానం ఎగరాలన్నా, ఏమి అవసరమా మాకేమన్నా, ఎంత వస్తే అంత వస్తుంది పోండి అని చెప్పిన. ఎంత వస్తే కానీ ఫస్ట్ ఇంగ్లీష్ నేను ప్రింట్ చేశాను. ఏమంటా అంటే కొన్ని ఉంటాయి. ఉదాహరణకి నేను ధైర్యంగా చెప్పగలను, నేను పవర్లో ఉన్నప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అట్రాసిటీస్ తక్కువ ఉండేది. ఎందుకంటే ఆఫీసర్లందరినీ దాదాపు డౌన్ నాట్ ఎ గుడ్ వర్డ్ పెట్టేవారు. నాకు ఎస్సీ ఎస్టీ ఆఫీసర్లు అంతా ఉండేవాళ్ళు. సో ప్రధానమైన స్టేషన్లో కూడా అసలు నేను చెప్పేవాడిని, కూర్చోబెట్టి మాట్లాడండి, మీరు ఏం చేయొద్దండి, ఆఖరికి వాడు వస్తేనే నిలబడి అయ్యా అనకుండా చైర్లో కూర్చోబెట్టి మాట్లాడండి, వాడు సగం ధైర్యం వస్తుంది. నువ్వే చేయకపోతే ఎగురు చేస్తారు. సో ఇట్లా కొన్ని ఉంటాయి మార్పులు. అంతే, దాని మార్పులోనే కాదు, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఎవరు ఆలోచన వాళ్ళు చేస్తారు. దాని గురించి మన పెద్ద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, డైరెక్ట్గా ఇవాళ జనానికి బెనిఫిట్ అనుకున్నాడు. సో ఎవరైనా మాట్లాడినా ఇప్పుడు ఎవరు బట్టనొక్కలు ఎవరు జీతాలు వేయడం లేదు కదా, రోజు బంగాళవారం రేపు అప్పుకు పోతారు అందరూ. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుకు పోతుంది. కానీ ప్రతి ఒక్క సెక్షన్కి డైరెక్ట్గా పైసలు పంపించాడు కదా, అది నమ్మాడు. డైరెక్ట్గా పంపడం ద్వారా వాళ్ళు ఎంపవర్ అవుతారు, వాళ్ళు ధైర్యంగా ఉంటారు, పంపాడు, చేశాడు. అసలుకి స్కూళ్ళు కూడా మేము స్కూల్ చాలా క్లాస్ రూమ్లు కట్టాను నేను ఉన్నప్పుడు ఆఖరికి. కానీ దాన్ని బ్యూటిఫై చేశాడు, రంగులు వేసాడు, మంచి టేబుల్ వేసాడు, చేశాడు. చదువుకోవడానికి హెల్తీ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యాపీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశాడు. సో ఇవి కనుక రాజకీయాలు ఇట్లా ఆలోచిస్తారు, అంతేగాని ప్రైవేట్ కాలేజెస్ రాజకీయాలు ఇట్లా ఆలోచిస్తారు. సో డిఫరెన్స్ ఈజ్ దేర్ ఫర్ ద జనరేషన్. కనుక రేపటి జనరేషన్ గురించి నేను ఇప్పుడు ఏం చెప్పలేను. రేపు పొద్దున ఇంకా పుట్టబోయే జనరేషన్ ఎట్లా ఆలోచిస్తుంది నేను చెప్పలేను. కనుక లెట్ ఇట్ బి. మనం ఉన్నంతకాలం మనం పెరిగిన వాతావరణంలో మనకున్న ఫిజికల్ కండిషన్స్లో మన ఆలోచన విధానం ఇది. ఇప్పుడు మీకు సింగన్మల్ల సార్, మళ్ళీ ప్రస్తుతం సింగనమల సమన్వయకర్తగా ఉన్నారు. ఇప్పుడు సింగన్మల్లలో మీకు ఆల్రెడీ నాకు తెలిసి ఇది వరకు పోటీ చేసిన వాళ్ళ నుండే వ్యతిరేకత ఉందా? ఏం లేదు, వర్గపోరు అన్నది ఉండదు, వర్గాలే లేదు. మీ ఎంట్రీ తోటి మీరు ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకే వర్గం ఉంది, అది జగన్మోహన్ రెడ్డి వర్గం. అంతే, ఒకే ఒక లీడర్ ఉన్నాడు, అది జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఎవరైనా అనుకుంటే అది వర్గం కాదు, ఎవరికే వాళ్ళు గుంపుగా ఉండి మాడుకుంటారని తప్పనిస్తే ఇక్కడ పొలిటికల్ వర్గాలు ఏం లేవు, ఉండే అవకాశం కూడా లేదు. ఇప్పుడు 2029కి ఎందుకు నమ్మాలి సార్ జగన్ని జనాలు? ఆల్రెడీ 24లో 92-24 చూశారు, గెలిపియలేదు, మళ్ళీ 29లో గెలిపిస్తారు అనేది ఏంటి బెస్ట్ అంశం? నాకంటే కూడా బస్ స్టాండ్లో పోతే వస్తుంది. బస్ స్టాండ్లో 10 మంది అడిగితే జగన్ చెప్తారు, వాళ్ళే చెప్తారు. నేను 4 ఎగ్జాంపుల్ చెప్తే పెద్దగా ఏం వద్దు. రైతులు అరటికాయలు కిలో రూపాయికి అమ్ముకునే కాలాన్ని చూసావు ఎప్పుడన్నా? మాట్లాడితే పైసలు ఏమైనా ఇచ్చాడా? పోయి ఢిల్లీ నుంచి నేను 40,000 కోట్లతో హబ్బు చేస్తాను, ఇటు చచ్చిపోతా ఉంటే హబ్బు చేస్తాను, ఢిల్లీ నుంచి ప్రకటన ఇస్తాడు. ఏది హబ్బు ఏది? ఆ తర్వాత ఆ రోజు రైతు దాగలింగ అయిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, ఏదో 15 లక్షల అప్పు ఉన్నాని చనిపోయాడు. ఇంతవరకు గవర్నమెంట్ ఏమైనా చేసిందా? ఒక ఇల్లు ఇచ్చిందా? ఊరికే మాటలు కదా. సో ఇవన్నీ ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆ రోజున నాకు అప్పుడు నేను జోకులు వేసాను కూడా, బూడిద గుమ్మడికాయలు కొన్నాడు జగన్మోహన్ రెడ్డి. బూడిద గుమ్మడికాయలు ఎక్కువ పండితే వాడికి రేట్ లేకపోతే కొన్నాడు.
కొని రైతు భరోసా కేంద్రాలకు కొనేసి దాన్ని డిస్ట్రిబ్యూటెడ్. కనుక అప్పటికి ఇప్పటికి దాంట్లో అంటే అసలు రైతుల గురించి 24 గంటలు మాట్లాడతాడు, రైతుల కోసం ఏం చేయడు. కరెంటు బిల్లులు ఉన్నాయి, కరెంటు బిల్లు 20,000 కోట్లు దాదాపు అట్లా ఎంత లెక్క అటు 20,000 కోట్ల రూపాయలు పెంచాడు కదా. మరి కరెంటు బిల్లులే పెంచడం అంటాడు. చివరికి వాళ్ళు కమిటీ వాళ్ళే ముటిక్కాయ వేసి నువ్వు ఎక్కువ వసూలు చేస్తున్నావు, ఎన్నికి డబ్బులు ఏంటి, అది కూడా గొప్పగా తగ్గిస్తున్నా ప్రభుత్వం అని. అంటే అంత అబద్ధాలు చెప్తారు నాగరి. మన దగ్గర ఎక్కువ డబ్బులు పీక్కొని తక్కువ వెనక్కిస్తూ అది కూడా తన గొప్పతనం గురించి మాట్లాడుతాడు. అంతెందుకు నిన్ననే వర్ధంతి ఎన్టీ రామారావు. అసలుకి ఏమైనా అర్హత ఉందా అసలుకి రామారావు గురించి అనుకోవడానికి వీళ్ళకి ఏమైనా ఉందా? రామారావు మీద చెప్పులేసి కోడిగుడ్లేసి పాపం నిజంగా అభిమానం దండ కదా అతను. అతని చావుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆఖరికి వీళ్ళే కదా ఆఖరికి మానసిక వేదాంత కారణం అంతా. మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు చివరికి రాజ్యాన్ని పీక్కుని అతను నెట్టేసి తరిమేసి మళ్ళీ పొద్దు నేను అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఇంకా చాలా వేరే వర్షన్ లో కూడా మాట్లాడతారు కదా. అట్లా కాదు, నేను నా వర్షన్ అట్లా కాదు. నువ్వు ఇప్పుడు మీరు వచ్చారు, యూఆర్ ద ప్రైమ్. ఏమి నేను అబ్బాయికి గౌరవం ఇస్తాను, కానీ నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను. కాబట్టి నా అబ్బాయి ప్రశ్న సమాధానం ఇయ్యను నేను, ఎందుకంటే ఆ అబ్బాయి పని అది కాదు. కానీ మీరు చంద్రబాబు ప్రతిసారి వెన్నుపోటు అంటారు కదా. నేను ప్రస్తుతాల గురించి మాట్లాడలేదు. నేను చెప్పేది రామారావుని నడి రోడ్లు పీకేసి అతని మీద అసలు వైశాఖ హోటల్ నుంచి ఆ చెప్పులు గుడ్లు లేపిచ్చేసి అతను మనోవ్యతతో ఆఖరికి పాపం అంతేగా పార్టీ పెట్టినా కొద్దిగా చనిపోయాడు. మనోవ్యత చనిపోయిన తర్వాత మళ్ళీ అతను వచ్చి ఇతనే మాకు నాయకుడు, ఇతనే మా దేవుడు అని ఇప్పుడు ఉన్న అదే కదా సార్. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు అమరావతిలో చాలా పెద్ద చేస్తారు కూడా పెడుతున్నారు కదా. ఏమైనా చేస్తారు, అభిమానం ప్రేమ లేనిది ఇవన్నీ చేస్తారంటే అవన్నీ అవసరం కొద్దీ చేస్తుంటారు నా అనుమానం. ఎందుకంటే ఒకసారి కన్సల్ట్ చేసుకుందామని. ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరు వాడడం అనేది అవసరం అంటారా? అవసరానికి నా పాయింట్ ఏంటంటే, నేను ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల ఫ్యాన్ గా అసలు ఎన్టీఆర్ వారసుడు ఎవడు? బాలకృష్ణ లేకపోతే వీళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మీ ఇంట్లో వారసుడు ఎవడు? నువ్వు, మీ అన్నో, లేక నీ కొడుకో ఉంటారు. మీ అల్లుడు ఉంటాడా?